Hi everyone, this is Nenavat Swati. I have cleared CSIR JRF June 2020 with AIR 160. నేను ఎంఎస్సి ఇన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ 2017లో ఫినిష్ చేశానండి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటి హైదరాబాద్. సో నేను ఎంఎస్సిలో ఉన్నప్పుడే మా ప్రొఫెసర్స్ రీసెర్చ్ గురించి చెప్పడం వల్ల నాకు రీసెర్చ్ మీద ఒక ఐడియా అనేది వచ్చింది, ఒక అవగాహన అనేది ఏర్పడింది. ఆ తర్వాత మనం ఏమేమి ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎలా మనం లైక్ పాత్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ నాకు అప్పుడే తెలిసింది. సో నేను ఎంఎస్సి ఫినిష్ అయిన వెంటనే నేను పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవ్వాలని ఎంఎస్సిలో ఉన్నప్పుడే డిసైడ్ అయ్యాను. కానీ ఎంఎస్సి ఫినిష్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. కానీ ఎంఎస్సిలో ఉన్నప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ లైక్ 4th సెమిస్టర్ లో ఉన్నప్పుడే ఆల్రెడీ బయోజెనసిస్ లో జాయిన్ అయ్యారని వాళ్ళు నాకు చెప్పారు. సో ఎంఎస్సి అయిన తర్వాత నేను జాయిన్ అవ్వాలి అనుకున్నా కానీ మ్యారేజ్ అయిపోయింది. ఈవెన్ మ్యారేజ్ అయినా కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేయడం వల్ల నన్ను జాయిన్ చేశారండి కోచింగ్ కి. తర్వాత కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఒక 2 months వెళ్ళగలిగాను కోచింగ్ కి, కంప్లీట్ చేయలేదు కోర్స్. కంప్లీట్ చేయకపోవడం వల్ల లైక్ దాంతో పాటు నేను ఇక్కడ టీచింగ్ కి జాయిన్ అయ్యానండి లైక్ ఇన్ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటి హైదరాబాద్ లోనే యాజ్ ఏ పార్ట్ టైం లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. సో అలా టీచింగ్ లో ఉన్నప్పుడే నేను ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేశానో, అలాగే లైక్ క్లాసెస్ విన్నానో దానివల్ల, అండ్ నేనైతే బుక్స్ టీచింగ్ వల్ల ఆ వచ్చిన నాలెడ్జ్ త్రూ నేను టిఎస్ సెట్ 2018 క్వాలిఫై అయ్యాను విత్ గుడ్ మార్క్స్. అయితే అప్పటికి నాకు అది సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నేను అనుకున్నది నేను రీచ్ కాలేకపోతున్నాను, దానికోసం నేను ఇంకా ప్రయత్నించాలి, నేను స్టాప్ చేయొద్దు అని అనుకున్నాను. అప్పటికి నేను ఒక బాబుకి మదర్ని. అయినా కానీ టీచింగ్ చేస్తూ ఎందుకు నేను మళ్ళీ కోచింగ్ కి జాయిన్ అవ్వద్దు, ఎందుకంటే నాకు వచ్చిన థియరిటికల్ నాలెడ్జ్ కాంపిటేటివ్ లో అప్లై చేయడానికి నాకు రావట్లేదు. ఎలా అప్లై చేయాలి, క్వశ్చన్స్ ఎట్లా అటెంప్ట్ చేయాలి అని రావట్లేదు అనమాట. రాకపోయేసరికి లైక్ నెగటివ్ మార్క్స్ ఉండేసరికి ఎలా బ్యాలెన్స్ చేయాలి క్వశ్చన్స్ ని, ఎవ్రీథింగ్ చాలా కష్టమైంది నాకు. అయితే మళ్ళీ మా హస్బెండ్ మళ్ళీ జాయిన్ అవ్వు అని మళ్ళీ ఐడియా ఇచ్చారు. ఇస్తే నేను అప్పటికి నా బాబుకి జస్ట్ 1.5 year ఉండే. అయినా సరే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ నేను ఈవినింగ్స్ లో లైక్ కోచింగ్ కి వచ్చాను బయోజెనసిస్ కి. అప్పుడు డిసైడ్ అయ్యాను దిస్ షుడ్ బి మై లాస్ట్ అటెంప్ట్ అని అప్పుడు డిసైడ్ అయినప్పటికీ నేను 2 times ఎగ్జామ్స్ రాశాను కానీ క్లియర్ చేయలేకపోయాను సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్. అప్పుడు డిసైడ్ అయ్యి ఎవ్రీడే క్లాస్కి వచ్చేదాన్ని. నేను ఎవ్రీడే ఒక్క క్లాస్ మిస్ అవ్వలేదు. అప్ టు మార్చ్ నేను ఒక్క క్లాస్ మిస్ అవ్వలేదు. జనవరిలో స్టార్ట్ అయింది నా జర్నీ. ఒక్క క్లాస్ మిస్ అవ్వకుండా ఎవ్రీడే క్లాసెస్ వినేదాన్ని. ఈవినింగ్స్ ఇచ్చిన క్లాస్ ఎంత నైట్ అయినా కానీ నైట్ అవుట్ చేసి దానికి ఒక షార్ట్ నోట్స్ ఎవ్రీడే ప్రిపేర్ చేసుకునేదాన్ని. అయితే ఇన్ బిట్వీన్ ఈ కోవిడ్ పాండమిక్ వచ్చేసరికి బ్రేక్ పడినట్టు అయ్యింది. ఒక 1 week కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కానీ సార్ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల, వీడియోస్ ప్రొవైడ్ చేయడం వల్ల, రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం వల్ల అది చాలా బెనిఫిట్ అయిందని నేను చెప్తాను. ఎక్కడ ఏవైతే ఆ హాలిడేస్ వచ్చాయో అప్పుడు నేను కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ మా బాబును బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవ్రీడే ఈ టైంకి నేను ఇది చదవాలి అంటే చదవాలి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి చదివేదాన్ని. ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా అన్ని పనులు అయిపోగొట్టుకొని. తర్వాత అలా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ అయింది, నవంబర్ కి పోస్ట్పోన్ అయింది. జూన్ లో జరగాల్సిన ఎగ్జామ్ జరగలేదు, నవంబర్ లో అయింది. సో ఆ టైం ని నేను ప్రాపర్ గా యూజ్ చేసుకున్నా అనే నేను భావిస్తున్నాను. అప్పటికి సార్ వాళ్ళు సలహాలు ఇవ్వడము, ఎలా ఎగ్జామ్స్ రాయాలి అని వీకెండ్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల ఎక్కడ నేను మిస్టేక్స్ చేస్తున్నానని అప్పటికే నాకు తెలిసి వచ్చింది. తర్వాత నేను నవంబర్ లో ఎగ్జామ్ అటెంప్ట్ చేశానండి. దీంతో పాటు నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తూ ఉండేదాన్ని, లెక్చరర్ జాబ్ కూడా చేస్తూ ఉండేదాన్ని. సో నవంబర్ లో రాసిన ఎగ్జామ్స్ లో నాకు ఎగ్జాక్ట్ గా ఏవైతే నేను అటెంప్ట్ చేయగలుగుతున్నా, ఇది కరెక్ట్, ఇది పర్ఫెక్ట్ అని నాకు ఏదైతే ఆన్సర్స్ అనుకున్నానో అవే అటెంప్ట్ చేశాను. మంచి మార్క్స్ తోనే నేను క్వాలిఫై అయ్యానండి. యాక్చువల్లీ
నేను 10th లైక్ మై స్కూలింగ్ లో నా ఇంటర్ లో నేను ఫెయిల్ అయిన స్టూడెంట్, ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్. నేను ఫస్ట్ నుంచి నేను అంత బెస్ట్ స్టూడెంట్ ఏం కాదు, చాలా బిలో యావరేజ్ స్టూడెంట్. ఎందుకంటే ఒక బ్యాక్ సపోర్ట్ లేకపోవడం వల్ల మేబీ. తర్వాత ఎప్పుడైతే నాకు స్టడీ మీద అవగాహన వచ్చిందో దాన్ని నేను ప్రాపర్ గా యూజ్ చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. దీని వెనకాల మ్యారేజ్ కి ముందు మా మదర్ సపోర్ట్ ఎలాగైతే ఉందో, లైక్ తను ఒక వాచ్మెన్, ఆ వర్క్ చేస్తూ అమ్మ సపోర్ట్ ఎలాగైతే ఉందో, మ్యారేజ్ తర్వాత అంతే ఈక్వల్ గా నా హస్బెండ్ సపోర్ట్ కూడా నాకు ఉంది. సో ఆయన సపోర్ట్ చేయడం, మా మదర్ సపోర్ట్ చేయడం, అలాంగ్ విత్ నా MSc లో ఉన్న నా లెక్చరర్ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంతవరకు వచ్చానని నేను అనుకుంటున్నాను. ఈ జర్నీలో మేజర్ క్రెడిట్ నేను బయోజెనసిస్ కే ఇస్తానండి. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం వల్ల ఎగ్జామ్స్ ఎట్లా అటెంప్ట్ చేయాలి ఏంటిది అనేది వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ తోనే నేను ఇవన్నీ క్లియర్ చేయగలిగానని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇన్ఆర్గానిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ నా BSc లెవెల్లో నేను లైక్ బయాలజీ బ్యాక్గ్రౌండ్ వల్ల నాకు కెమిస్ట్రీ మీద లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద అంత నాలెడ్జ్ లేదు. కానీ లైక్ ఆర్గానిక్ లో రాజేష్ సార్ క్లాసెస్ బేసిక్స్ నుంచి చెప్పడం వల్ల నాకు అది చాలా బెనిఫిట్ అయిందని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ. బికాస్ డిగ్రీ వరకు నేను తెలుగు మీడియమే, కానీ MSc లో ఇంకా క్లాసెస్ లో నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తానని నేను అనుకున్నాను. కానీ బేసిక్స్ నుంచి చెప్పడం వల్ల నాకు అది చాలా బెనిఫిట్ అయింది ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఇప్పుడు నేను చెప్తాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్ఆర్గానిక్ లో అయితే శశికాంత్ సార్ లైక్ మాలిక్యులర్ మోడల్స్ యూజ్ చేసి మాకు సిమెట్రీ కానీ గ్రూప్ థియరీ కానీ చెప్పడం వల్ల మార్క్స్ స్కోరింగ్ కి చాలా బెనిఫిట్ అయింది. అండ్ ఫిజికల్ లో ఫార్ములాస్ ని ఎలా అప్లై చేయాలి అండ్ లైక్ ప్రిన్సిపల్స్, ఫార్ములాస్ ని ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ లో ప్రాబ్లమ్స్ ని ఎలా ట్రిక్స్ తో సాల్వ్ చేయాలి అని భాస్కర్ సార్ ఇచ్చిన కీ నోట్స్, స్ట్రాటజీస్ అన్ని నాకు హెల్ప్ అయ్యాయి ఎగ్జామ్ లో. ఇవన్నీ నా ప్లస్ పాయింట్స్ అని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఏదైతే నేను ఎర్న్ చేస్తున్నానో, ఏదైతే నాకు ప్రొఫెషనల్ గా నేను బిల్డప్ అయ్యానో, దానివల్ల ఇంతమంది సపోర్ట్ ఉన్నారు. సో మనకు ఒక లక్ష్యం ఉంటే, లైక్ మనకు ఒక ఎయిమ్ ఉంటే మనం దానికోసం ప్రయత్నించాలి. ఫెయిల్ అయినా కానీ స్టాప్ చెయ్యొద్దు. ఒకసారి 2 సార్లు అయినా సరే వి షుడ్ నాట్ స్టాప్ ఇట్. దానికోసం ట్రై చేయాలి. ఫస్ట్ అది మన మీద నమ్మకం అనేది ఉండాలి. మనం ఇది చేయగలం అనే నమ్మకం మనకు ఉండాలి. దానికోసం ప్రయత్నించాలి, ఆగొద్దు. ఫెయిల్ అయ్యామని డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న CSR ఆస్పిరెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే, క్లాసెస్ ని అర్థం చేసుకుంటూ వినండి అండ్ అర్థం చేసుకున్న దాన్ని మీరు అప్లై చేయండి. దానికి మీకు ఎంతవరకు అర్థమైంది అనేది ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. స్టాప్ చేయకండి, ఎక్కడ మైండ్ డైవర్ట్ చేయకండి. ఒక్కసారి స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి ట్రై చేస్తే విల్ గెట్ ఇట్. నెక్స్ట్ మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సొసైటీలో ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఒక ప్రొఫెషనల్ గా మీ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ లైక్ ఫినాన్షియల్ గా కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది ఇప్పుడు మనకి రీసెర్చ్ ఏరియా అనేది. సో బిలీవ్ యువర్ సెల్ఫ్. అండ్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు బయోజెనసిస్ నుంచి మీరు ఇప్పుడు అనుకోరు, కానీ అది ఒకసారి సాధించాక దాని వాల్యూ మీకు తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. బికాస్ ఇప్పుడు నేను ఉన్న దానికి, ప్రతి దానికి నేను అనుకుంటున్నాను ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు బయోజెనసిస్. ఏదైతే నేను ఈ పొజిషన్ లో ఉన్నానో దానికి వన్ ఆఫ్ ద రీజన్ బయోజెనసిస్. మా టీచర్స్ నన్ను స్టార్టింగ్ లో మా టీచర్స్ ఎలాగైతే సపోర్ట్ చేశారో, రీచ్ అవ్వడానికి ఇది నాకు ఒక బ్రిడ్జ్ లాగా యూజ్ అయింది అని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను ప్రెసెంట్ గా CSR SRF గా వర్క్ చేస్తున్నాను, CSR IICT లో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ ఎల్ గిరిబాబు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే, ఇంతకు ముందు అయితే డిగ్రీ అయితే చాలు, MSc అంటే ఓకే హైయర్ ఎడ్యుకేషన్ అని అనుకునే వాళ్ళు, కానీ ప్రజెంట్ అలా లేదు సిచ్యువేషన్. సో ఎవ్వరు MSc తోనే ఆగిపోవద్దు. MSc చేసామంటే దాని నుంచి ఒక సొసైటీకి కానీ మీకు కానీ ఒక మంచి ఫ్రూట్ఫుల్ ఫలితం ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సో MSc తో స్టాప్ చేయకండి మీ జర్నీని. CSIR ట్రై చేయండి, డెఫినెట్ గా వస్తుంది. నేను చాలా బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా నేను క్రాక్ చేయగలిగాను. సో మీరు ట్రై చేయండి, క్రాక్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్ టు ఆల్ CSIR ఆస్పిరెంట్స్.
ఇప్పుడు జరిగే ఎగ్జామ్ ని మీరు బాగా అటెంప్ట్ చేయాలి, కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ చేయండి, నథింగ్ టు వరీ. మీకు ఏదైతే ఎగ్జాక్ట్ గా ఇది నేను చేయగలను ఈ ఆన్సర్ అని అనుకుంటారో దాన్ని అటెంప్ట్ చేయండి. పార్ట్ ఏ నుంచి మినిమం 7 to 8 క్వశ్చన్స్ మీకు కాన్ఫిడెంట్ గా అనుకున్న క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయండి. అండ్ పార్ట్ బి నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, కానీ అవి ఇన్ డెప్త్ ఉండవు. ఆ క్వశ్చన్స్ బేసిక్ నాలెడ్జ్ తోనే వస్తూ ఉంటాయి ప్రతి చాప్టర్ నుంచి. సో ప్రతి చాప్టర్ లో మీకు బేసిక్ గా మీరు విన్న క్లాసెస్ నుంచి వచ్చిన నాలెడ్జ్ ని ప్రాపర్ గా అప్లై చేసి అందులో పార్ట్ బిలో నుంచి క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే పార్ట్ సి మనకు మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది మన మార్క్స్ గెయినింగ్ కానీ దేనికైనా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో ఒక క్వశ్చన్ కి లైక్ వెయిటేజ్ అనేది మార్క్స్ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కంపల్సరీ మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే కాన్ఫిడెంట్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు తెలుసు అని మీరు అనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అది ఒక మార్క్స్ స్కోరింగ్ పార్ట్ అనే నేను అనుకుంటున్నాను, పార్ట్ సి అనేది. సో ఆల్ ద వెరీ బెస్ట్.